శతాబ్దాలుగా కత్తులు దూసిన శత్రురాజులు వైరాన్ని వీడారు. దశాబ్దాలుగా వేటాడుకున్న ఫ్యాక్షన్ కొడవళ్లు కౌగిలించుకున్నాయి. ఎన్నో ఏళ్లుగా రాజకీయ విభేదాలతో కొట్లాడుకున్న కుటుంబాలు ఒక్కటయ్యాయి. మనుషులు కలిశారు. సంతోషాలు వెల్లివిరిశాయి. ఎన్నికల బరిలో ఒకే పార్టీ తరపున పోటీకి సిద్ధమయ్యాయి. అప్పుడు ప్రత్యర్థులుగా ఉన్న వారంతా ఇప్పుడు ఏకమై ప్రత్యర్థులతో సై అంటున్నారు. నాటి ప్రత్యర్థులంతా ఇప్పుడు ఒకే వరలో ఇమిడిపోయారు. ఇందుకీ ఎవరా ప్రత్యర్థులు, ఏమా కథ? ఇవాల్టి వైడ్ యాంగిల్. 4 సంస్థానాలు, 100 ఏళ్ల చరిత్ర, 2 సంస్థానాల మధ్య ఒక యుద్ధం, ఎన్నటికీ ముగింపు లేదనుకున్న వైరం. కానీ నేడు విరోధానికి శుభం కార్డు పడింది. కత్తులు దించి చేతులు కలిపారు. ఆప్యాయంగా మాట్లాడుకుంటున్నారు. పార్టీ తరపున కలిసి ప్రచారం చేస్తున్నారు. ఇంతకీ ఆ సంస్థానాలేంటి? ఎందుకు వారి మధ్య అంత వైరం? రాజకీయాల్లో ఏదీ శాశ్వతం కాదు. మిత్రులుగా ఉన్నవారు బద్ధశత్రువులైపోతారు. శత్రువులుగా ఉన్నవారు సమయం వచ్చేటప్పుడు మిత్రులుగా మారిపోతారు. కానీ దశాబ్దాలుగా ఒకరంటే ఒకరికి గిట్టని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. రాజుల కాలం నుంచి పొడగిట్టని సంస్థానాధీశులు ఉన్నారు. అలాంటి వారు చేతులు కలపాలంటే అద్భుతమే జరగాలి. రాజకీయ పార్టీల్లో వైరం సాధారణమే. పార్టీల మధ్య విరోధం మామూలు విషయమే. కానీ అవసరానుగుణంగా అలాంటి పార్టీలు కూడా పొత్తులు పెట్టుకుని ఎన్నికల రణరంగంలో పోటీ చేయడం చూస్తున్నదే. వాటన్నింటికీ భిన్నంగా ఈసారి కత్తులు దూసుకున్న కుటుంబాలు ఏకమయ్యాయి. మాటలే కరువైన వర్గాలు చేతులు కలిపాయి. ముఖం చూడటానికే ఇష్టపడని వారు ఆలింగనాల్లో బందీలైపోతున్నారు. ఇదంతా ఒకే పార్టీలో కనిపించడం విశేషమైతే, ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించిన నాయకుడు ఒకే ఒక్కడు. ఆయనే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. రాజకీయ అవసరమే కావచ్చు, అపర చాణక్యనీతే కావచ్చు, ఏదైనా కూడా ఆగర్భ శత్రువులుగా ఉన్న వారి మధ్య సయోధ్య కుదిర్చి కలిసి ముందుకు నడిచేలా చేయడమంటే అంత ఆషామాషీ కాదు. ఎందరో ప్రయత్నించి విఫలమైన సందర్భాలున్న నేపథ్యంలో ఈసారి మాత్రం కలయిక విజయవంతమైంది. మనుషులే కాదు, మనసులు కూడా కలిశాయి. ఉత్తరాంధ్రలోని విజయనగరం జిల్లా నుంచి మొదలు పెడితే సీమలోని కడప వరకు అదే పరిస్థితి. ఎడమొహం పెడమొహంగా ఉంటూ కత్తులు దూసుకునే నాయకులు ఒకే పార్టీలో ఉంటూ ముందుకు సాగుతున్నారు. రాజకీయ కుటుంబ వైషమ్యాలను వీడి పార్టీ కోసం కలిసికట్టుగా సాగేందుకు నడుం బిగించారు. గజపతి, బొబ్బిలి వంశ రాజులు, కురుపాం, మేరంగి రాజులు, ఆదినారాయణ రెడ్డి, రామసుబ్బారెడ్డి, నల్లారి, నారా, కరణం, గొట్టిపాటి, దేవినేని, వంగవీటి కుటుంబాలు ఇప్పుడు ఒకేసారి తెలుగుదేశం పార్టీలో ఉంటూ ఎన్నికల సమరానికి సై అంటున్నాయి. వీరిని ఒకే తాటిపైకి తీసుకురావడంలో చంద్రబాబు వేసిన ఎత్తుగడ ఫలించింది. తన అపార రాజకీయ అనుభవాన్ని రంగరించి వైరి పక్షాలను ఏకపక్షంగా మార్చగలుగుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఒకరినొకరు సహకరించుకునేలా సిద్ధం చేశారు. ప్రశాంత వాతావరణాన్ని సృష్టించగలిగారు. రాజకీయ వైరుధ్యం, కుటుంబ తగాదాలు, దశాబ్దాల వైరాన్ని వారంతా పక్కన పెట్టేశారు. ఒకే వరలో 2 కత్తులు ఇమడవన్నది పాత నానుడి. దానికి భిన్నంగా ఒకే వరలో 2 కత్తులు ఇముడుతాయని నిరూపించారు. ఆంధ్రప్రదేశ్లో కొన్ని దశాబ్దాలుగా రాజకీయంగా, వ్యక్తిగతంగా కక్షలతో రగిలిపోయిన వారంతా ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి చేరారు. ఒకే పార్టీలో ఉండడమే కాదు, కలిసి పనిచేసుకునేలా చంద్రబాబు వారిని ఒప్పించగలిగారు. కర్నూలు జిల్లాలో కేఈ, కోట్ల కుటుంబాలు కలిసి ప్రచారం చేస్తాయని ఎవరైనా ఊహించారా? కడపలో రామసుబ్బారెడ్డి, ఆదినారాయణ రెడ్డి ఒకే ప్రచార రథంపై కలిసి ఊరేగుతారని అనుకున్నారా? విజయనగరంలో బొబ్బిలి, విజయనగరం సంస్థానాధీశులు చేతులు కలిపి ముందుకు సాగుతారని భావించారా? అసలు నారా, నల్లారి కుటుంబాలు ఒకే పార్టీ తరపున ఎన్నికల బరిలో నిలుస్తాయని కలలో అయినా అనుకున్నారా? ఇవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి. వీరిలో విజయనగరంలోని అశోక్ గజపతిరాజు, సుజయ్ కృష్ణ రంగారావు కుటుంబాల మధ్య ఉన్న వైరం ఈనాటిది కాదు. శతాబ్దాల నుంచి విజయనగరం, బొబ్బిలి రాజ కుటుంబీకుల మధ్య శత్రుత్వం కొనసాగుతూనే ఉంది. స్వాతంత్ర్యానికి పూర్వం బొబ్బిలి, విజయనగరం సామ్రాజ్యాల మధ్య జరిగిన బొబ్బిలి యుద్ధం చరిత్రలో నిలిచిపోయింది. ఈ యుద్ధంలో బొబ్బిలిని దొంగదెబ్బతీసి విజయనగర రాజులు ఓడించారని చరిత్ర చెబుతోంది.
విజయనగరం జిల్లాలో కొన్ని శతాబ్దాలుగా శత్రువులు రాజకీయ ప్రత్యర్థులైన విజయనగరం బొబ్బిలి రాజులు ఇప్పుడు తెలుగుదేశంలోనే ఉండడం విశేషం. 1757లో విజయనగరం బొబ్బిలి రాజుల మధ్య జరిగిన బొబ్బిలి యుద్ధం నుంచి వారు వైరి వర్గాలుగానే కొనసాగుతున్నారు. అశోక్ గజపతిరాజు తండ్రి పివిజి రాజు 1950 నుంచి 1980 వరకు రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించారు. విజయనగరం సంస్థానానికి చివరి పట్టాభిషిక్తుడు డాక్టర్ పివిజి రాజు. ఆయన కుమారులే మాజీ మంత్రి ఆనంద గజపతిరాజు, నేటి ఎంపీ అశోక్ గజపతిరాజు. సోషలిస్ట్, ప్రజా సోషలిస్ట్, డెమోక్రసీ, కాంగ్రెస్ పార్టీలలో పివిజి రాజు ప్రముఖ పాత్ర వహించారు. 4 సార్లు ఎంపీగా, కేంద్ర మంత్రిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య విద్యాశాఖల మంత్రిగా పదవులను నిర్వహించారు. ఆయన చిన్న కుమారుడు అశోక్ గజపతిరాజు 1978లో సోషలిస్టు పార్టీ నుంచి విధానసభకు ఎన్నికై ఆ తరువాత 1982లో టీడీపీలో చేరి ఇప్పటికీ అదే పార్టీలో కొనసాగుతున్నారు. జిల్లాలో రెండో అతిపెద్ద జమీందారీ కుటుంబం బొబ్బిలి రాజులు. విజయనగరం రాజుల ఆధిపత్యం అంగీకరించని నాటి బొబ్బిలి రాజులు ఆత్మాభిమానాన్ని చంపుకోలేక తిరుగుబావుట ఎగురవేశారు. ఫ్రెంచ్ దొరల సహకారంతో విజయనగరం రాజులు బొబ్బిలిపై దండెత్తినా బొబ్బిలి వీరులు వీరోచితంగా పోరాడారు. బొబ్బిలి సంస్థాన రాజైన రావు శ్వేతాచలపతి రామకృష్ణ రంగారావు 1932లో జస్టిస్ పార్టీ నుంచి మద్రాస్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఎన్నికై 1937 వరకు మద్రాస్ ప్రెసిడెన్సీకి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన కుమారుడైన ఎస్ఆర్కే రంగారావు కూడా 1967లో శాసనసభకు ఎన్నికయ్యారు. ఆయన పెద్ద కుమారుడే సుజయకృష్ణ రంగారావు ప్రస్తుతం రాష్ట్ర భూగర్భ గనుల శాఖ మంత్రిగా ఉన్నారు. ఇద్దరు సోదరుల్లో చిన్నవారైన బేబీ నాయన కూడా రాజకీయాల్లోనే కొనసాగుతూ అన్నకు అండగా ఉంటున్నారు. 2014 ఎన్నికల్లో వైసీపీ తరపున విజయనగరం ఎంపీగా అశోక్ గజపతిరాజుపై పోటీ చేసిన బేబీ నాయన ఓటమి చెందారు. ఇలా ఒకరంటే ఒకరికి గిట్టని వీరు ప్రస్తుతం టీడీపీలో సన్నిహితంగా పనిచేస్తున్నారు. విజయనగరం జిల్లాకే చెందిన మరో 2 సంస్థానాలు కురుపాం, మేరంగి. కురుపాం సంస్థానాధీశులైన శత్రుచెర్ల విజయరామరాజు కుటుంబానికి, మేరంగి సంస్థానాధీశులైన వైరిచెర్ల కిషోర్ చంద్రదేవ్ కుటుంబానికి తీవ్ర స్థాయిలో విభేదాలుండేవి. వీరి మధ్య నిత్యం వాదోపవాదాలు జరుగుతుండేవి. వీరిద్దరూ గతంలో కాంగ్రెస్ లో కలిసి ఉన్నప్పటికీ ఎడమొహం పెడమొహంగానే ఉండేవారు. ఒకరంటే ఒకరికి పొసగదు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మంత్రిగా కూడా పనిచేసిన శత్రుచెర్ల గత ఎన్నికల సమయంలో తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. ఆ పార్టీ తరపున ఎమ్మెల్సీగా ఉన్నారు. మరోపక్క వైరిచెర్లి సుదీర్ఘకాలం కాంగ్రెస్ లో ఉండి కేంద్ర మంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్ ఏపీలో దారుణంగా దెబ్బతినడంతో ఇటీవలే తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు. వీరిద్దరి మధ్యన సయోధ్య కుదిర్చిన చంద్రబాబు నాయుడు పార్టీని విజయపథంలో నడిపించేందుకు పనిచేయాలని సూచించారు. ఆ తరువాత నుంచి వీరిద్దరూ ఆప్యాయంగా మాట్లాడుకుంటున్నారు. ఎన్నికల ప్రచారంలో కలిసి పాల్గొంటున్నారు. అరకు పార్లమెంటు స్థానానికి ప్రస్తుతం టీడీపీ అభ్యర్థిగా వైరిచెర్ల పోటీ చేస్తున్నారు. ఆయన గెలుపు కోసం శత్రుచెర్ల కూడా సాయమందిస్తున్నారు. ఆ నేల నెత్తురు చిందించింది. వేట కొడవళ్లు వెంటాడి వేటాడి కుత్తుకలు తెంచాయి. ఫ్యాక్షనిస్టులుగా ముద్రపడ్డ 2 కుటుంబాలు ఒక్కటయ్యాయి. రాజకీయ విభేదాలు విడిచిన మరో 2 కుటుంబాలు ఏకమయ్యాయి. ఆ కుటుంబాలేవి? ఆ కలిపింది ఎవరు? కడప. ఈ పేరు వినగానే గుర్తొచ్చేది ఫ్యాక్షన్ గొడవలు, వారసత్వ కక్షలు, దాడులు, ప్రతీకార హత్యలు. రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో ఫ్యాక్షన్ ప్రభావం అధికంగా ఉంటుంది. అలాంటి నియోజకవర్గాల్లో ఒకటి జమ్మలమడుగు. ఇక్కడ చదిపిరాళ్ల ఆదినారాయణ రెడ్డి, పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి కుటుంబాల మధ్య దాదాపు 3 దశాబ్దాలుగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం ఉంది. వీరు ఒకే పార్టీలో ఉంటారని ఎవరూ ఊహించలేదు. ఈ 2 కుటుంబాల మధ్య ఫ్యాక్షన్ గొడవలతో మొదలైన వైరం ఆ తరువాత రాజకీయంగానూ కొనసాగుతూ వస్తోంది. రామసుబ్బారెడ్డి కుటుంబం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి వెన్నంటే ఉంది. ఆదినారాయణ రెడ్డి కుటుంబం కాంగ్రెస్ లో ఉండేది. వైఎస్ మరణానంతరం వైసీపీలోకి వెళ్ళింది. ఆదినారాయణ రెడ్డి తండ్రి సుబ్బిరామిరెడ్డి, చిన్నాన్న శంకర్ రెడ్డి ఒక వర్గానికి, రామసుబ్బారెడ్డి పెదనాన్న శివారెడ్డి మరో వర్గానికి ప్రాతినిధ్యం వహించేవారు. ఈ వర్గాల మధ్య జరిగిన గొడవలు ఎన్నో హత్యలకు దారితీశాయి. సుబ్బిరామిరెడ్డి, శంకర్ రెడ్డి, శివారెడ్డి ఫ్యాక్షన్ దాడుల్లోనే హతమయ్యారు. శివారెడ్డి చనిపోయాక రామసుబ్బారెడ్డి 1994లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా జమ్మలమడుగు నుంచి పోటీ చేయగా ఆదినారాయణ రెడ్డి అన్న సి నారాయణ రెడ్డి
కాంగ్రెస్ తరపున రంగంలోకి దిగారు. 1994-99 ఎన్నికల్లో నారాయణ రెడ్డిపై రామసుబ్బారెడ్డి గెలుపొందారు. 2004, 2009, 2014 ఎన్నికల్లో రామసుబ్బారెడ్డిపై ఆదినారాయణ రెడ్డి విజయం సాధించారు. ఇందులో మొదటి 2 సార్లు కాంగ్రెస్ తరపున, 2014లో వైసీపీ నుంచి గెలిచారు. కొంతకాలం గడిచింది. తెలుగుదేశంలోని మంత్రిగా ఉన్న గంటా శ్రీనివాసరావు, ఎంపీ సీఎం రమేష్లు ఆదిని పార్టీలోకి తీసుకురావాలని అనుకున్నారు. తద్వారా జిల్లాలో పార్టీ బలోపేతం అవుతుందని భావించారు. ఇదే అసలైన మలుపుగా మారింది. ఆదినారాయణ రెడ్డి టీడీపీలో చేరడం, మంత్రి కావడం జరిగిపోయాయి. తొలుత ఆది చేరికను రామసుబ్బారెడ్డి అంగీకరించలేదు. అయితే చంద్రబాబు ఒప్పించి ఆదిని పార్టీలోకి తీసుకొచ్చారు. అయితే ఒకే పార్టీలో ఉన్నప్పటికీ ఇద్దరి మధ్య అంత సఖ్యత కనిపించేది కాదు. ఎవరికి వారే అన్నట్టుగా వ్యవహరిస్తూ వచ్చారు. ఇక్కడే చంద్రబాబు తన వ్యూహాన్ని ప్రదర్శించారు. పార్టీ జెండా జిల్లాలో ఎగరాలంటే వీరిద్దరిని పూర్తి స్థాయిలో కలపాలని, మనసులు కలిసేలా చేయాలని భావించారు. అందుకే ఇద్దరు జమ్మలమడుగు అసెంబ్లీ స్థానానికి పోటీ చేయాలని అనుకున్నా ఒకరిని కడప ఎంపీ స్థానం నుంచి బరిలోకి దించాలని నిర్ణయించారు. ఇదే విషయాన్ని వారిద్దరికీ బాబు చెప్పారు. కానీ కొద్ది కాలం దీనిపై ఇద్దరూ ముందుకు రాలేదు. చివరికి బాబు ఇద్దరిని కూర్చోబెట్టి పరిస్థితులు వివరించి ఒప్పించగలిగారు. అంతే, కడప ఎంపీ స్థానానికి ఆదినారాయణ రెడ్డి, జమ్మలమడుగు నుంచి రామసుబ్బారెడ్డి బరిలో నిలిచేందుకు సిద్ధమయ్యారు. జమ్మలమడుగు రాజకీయ చరిత్రలో ఇదొక అద్భుత ఘట్టంగానే చెప్పుకోవాలి. ఎందుకంటే మనుషులైతే కలిశారు గాని మనసులు కలవలేదని అందరూ భావించారు. సరిగ్గా అదే సమయంలో జమ్మలమడుగు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఇరు వర్గాల కార్యకర్తలు ఆత్మీయంగా కలుసుకున్నారు. రామసుబ్బారెడ్డి, ఆదినారాయణ రెడ్డి ఒకే వాహనంపై తిరుగుతూ ఎన్నికల ప్రచారం చేపట్టారు. నియోజకవర్గ చరిత్రలో ఇదొక కొత్త శకంగా స్థానికులు చెప్పుకోవడం విశేషం. ఎమ్మెల్యేగా రామసుబ్బారెడ్డిని గెలిపించాలని మంత్రి ఆది పిలుపునివ్వడం, అదే వేదిక నుంచి పార్లమెంటు సభ్యునిగా ఆదిని చూడాలని రామసుబ్బారెడ్డి పేర్కొనడం అక్కడ అందరినీ ఆకట్టుకుంది. వీరిద్దరి కలయిక ఒక ప్రత్యేక స్థానంలో నిలుస్తోంది. కర్నూలు జిల్లా అనగానే ముందుగా గుర్తొచ్చే కుటుంబాలు రెండే. ఒకటి కోట్ల, రెండోది కేఈ. ఈ 2 కుటుంబాల మధ్య వైరం ఈనాటిది కాదు. తరతరాలుగా అది కొనసాగుతూనే వస్తోంది. కోట్ల సూర్యప్రకాష్ తండ్రి మాజీ ముఖ్యమంత్రి విజయభాస్కర్ రెడ్డి, కేఈ కృష్ణమూర్తి తండ్రి కేఈ మాదన్న కాంగ్రెస్ పార్టీలోనే కలిసి ఉన్నప్పటికీ ఏనాడు వారిద్దరూ ఒకే వేదికను పంచుకోలేదు. నిత్యం కత్తులు దూసుకుంటూ, మాటల యుద్ధం చేస్తూ ఉత్తర దక్షిణ దిక్కుల్లానే ఉండేవారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. కేంద్ర మంత్రి పదవిని కూడా అలంకరించారు. జిల్లాలో పెద్ద ఆయనగా ఆయనకు ఎనలేని గౌరవం ఉండేది. కేఈ మాదన్నకు కూడా జిల్లాలో మంచి గుర్తింపు ఉండేది. వారిద్దరూ ఒకే పార్టీలో ఉంటూ ప్రత్యర్థులుగానే మెసలేవారు. వీరిద్దరి సయోధ్య కోసం కాంగ్రెస్ పార్టీ పెద్దలు కూడా పెద్దగా ప్రయత్నించిన దాఖలాలు లేవు. ఒకవేళ ఆ ప్రయత్నం జరిగినా వీరు మాత్రం తమ పట్టింపులను వీడేవారు కాదు. అందుకే దశాబ్దాల పాటు ఈ 2 కుటుంబాల రాజకీయ వైరం కొనసాగుతూనే వచ్చింది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి ముందు వరకు ఇద్దరూ కాంగ్రెస్ లోనే ఉన్నారు. ఆ తరువాత కేఈ వర్గం తెలుగుదేశం పార్టీలోకొచ్చింది. మళ్లీ కొన్నాళ్లకు కాంగ్రెస్ లోకి వెళ్ళింది. ప్రస్తుతం మాదన్న పెద్ద కుమారుడు కేఈ కృష్ణమూర్తి తెలుగుదేశంలోనే ఉంటూ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కోట్ల కుటుంబం మాత్రం మొదటి నుంచి కాంగ్రెస్ లోనే ఉంటోంది. అలాంటిది చంద్రబాబు వ్యూహంతో ఇప్పుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి కుమారుడు సూర్యప్రకాష్ రెడ్డి తెలుగుదేశం కండువా కప్పుకున్నారు. ఇది ఎవరూ ఊహించని పరిణామమే. తెలుగుదేశంలో చేరిన కోట్ల ఇప్పుడు కర్నూలు ఎంపీగా పోటీకి సిద్ధమయ్యారు. ఒకప్పుడు పరస్పరం ఎదురుపడేందుకు ఇష్టపడని కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, కేఈ కృష్ణమూర్తి ఇప్పుడు కలిసి ప్రచారం సాగిస్తున్నారు. కర్నూలు ఎంపీ స్థానం పరిధిలోనే డోన్, పత్తికొండ కూడా ఉన్నాయి. వీటిలో కేఈ సోదరుడు, కుమారుడు పోటీ పడుతున్నారు. వారికి మద్దతుగా చేపడుతున్న ప్రచారంతో పాటు కోట్లకు ఎంపీగా ఓటేయాలంటూ కృష్ణమూర్తి అభ్యర్థిస్తున్నారు. అలాగే కోట్ల కూడా తన పరిధిలోని ఎమ్మెల్యే అభ్యర్థులకు ఓటేయాలని కోరుతున్నారు. ఈ 2 రాజకీయ కుటుంబాల కలయిక కూడా ఎవరూ ఊహించనిదే. జిల్లాలో అయితే అసలు నమ్మలేకపోతున్నప్పటికీ ఆనందానుభూతులకు లోనవుతున్నారు. నారా, నల్లారి ఈ కుటుంబాల వైరం ఈనాటిది కాదు. కానీ నేడు పట్టింపులు వీడాయి. జేసీ, పరిటాల మనుషులు కలిసినా మనసులు ఇంకా కలవలేదా?
కలిసి ప్రచారం చేస్తున్నా దగ్గర కాలేకపోతున్నారా? కారణం గొట్టిపాటి కుటుంబాల కథ ఏంటి? వంగవీటి దేవినేని వారసుల చెలిమి నిలుస్తుందా? రాజకీయాలను కొత్త పుంతలు తొక్కిస్తుందా? రాయలసీమలోని మరో జిల్లా చిత్తూరు. తిరుమల వెంకన్న కొలువై ఉన్న జిల్లా ఇది. ఇక్కడ రెండు కుటుంబాల మధ్య 4 దశాబ్దాల రాజకీయ విభేదాలున్నాయి. అవే నారా, నల్లారి కుటుంబాలు. ఇప్పుడు ఆ రెండూ ఒకే వేదికపైకి వచ్చాయి. ఒకప్పుడు కాంగ్రెస్ నేత నల్లారి అమర్నాథ్ రెడ్డికి వ్యతిరేకంగా జిల్లాలో చంద్రబాబు నాయుడు గ్రూప్ రాజకీయాలు నడిపారు. ఇప్పుడు ఆయనే అమర్నాథ్ రెడ్డి కుమారుడు కిషోర్ కుమార్ రెడ్డిని పార్టీలో చేర్చుకుని మరీ టికెట్ ఇచ్చారు. 1978లో కాంగ్రెస్ తరపున చంద్రగిరి నుంచి చంద్రబాబు, వాయల్పాడు నుంచి అమర్నాథ్ రెడ్డి విజయం సాధించారు. వారిద్దరూ ఒకే పార్టీలో ఉన్నా వేరువేరు వర్గాలకు నాయకత్వం వహించేవారు. అమర్నాథ్ రెడ్డి రాజకీయ ప్రత్యర్థి చంద్రశేఖర్ రెడ్డి నుంచి చంద్రబాబు రాజకీయ సలహాలు తీసుకునేవారు. అప్పట్లో జిల్లా పరిషత్ ఎన్నికలు జరగ్గా అమర్నాథ్ రెడ్డి ప్రతిపాదించిన అభ్యర్థిని కాదని పీలేరు నియోజకవర్గంలోని ఓ పిహెచ్సి వైద్యురాలిగా ఉన్న కుతూహలమ్మను జిల్లా పరిషత్ అధ్యక్షురాలిని చేయడంలో చంద్రబాబు చక్రం తిప్పారు. అప్పట్నుంచి అమర్నాథ్ రెడ్డి, చంద్రబాబు మధ్య రాజకీయ విభేదాలు మరింత తీవ్రమయ్యాయి. ఆ తరువాత జరిగిన పరిణామాలు ఇరు కుటుంబాల మధ్య రాజకీయ వైరాన్ని పెంచాయి. చాలా విషయాల్లో వారి మధ్య సంవాదం జరిగేది. రెండు కుటుంబాల మధ్య మాటలేలేని పరిస్థితి ఉండేది. కొన్ని నెలల కిందట కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి తెదేపాలో చేరగా ఆయనకు పీలేరు టికెట్ను చంద్రబాబు ఖరారు చేశారు. ఇక ప్రకాశం జిల్లాలో కరణం బలరాం, గొట్టిపాటి హనుమంతరావు కూడా రెండు వర్గాలుగా ఉంటూ రాజకీయాలు చేసేవారు. వీరిద్దరూ ఒకరు ఒక పార్టీలో ఉంటే మరొకరు ఇంకో పార్టీలో ఉండేవారు. ఒకరు తెలుగుదేశం పార్టీలోకి వెళితే మరొకరు కాంగ్రెస్ లోకి వచ్చేవారు. అలా అటూ ఇటూ మారుతుండేవారు. ఇప్పుడు ఆ రెండు కుటుంబాలు తెలుగుదేశంలోనే ఉన్నాయి. కరణం బలరాం చీరాల నుంచి, గొట్టిపాటి హనుమంతరావు సోదరుడి కుమారుడు గొట్టిపాటి రవికుమార్ అద్దంకి నుంచి పోటీ పడుతున్నారు. వేర్వేరు నియోజకవర్గాల నుంచి బరిలో ఉన్నా కలిసిమెలిసి సాగుతున్నారు. ఈ రెండు కుటుంబాల మధ్య కూడా దశాబ్దాల వైరం ఉంది. కరణం, గొట్టిపాటి వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉండేది. కరణం బలరాంకి చంద్రబాబుతో సన్నిహిత సంబంధాలున్నాయి. కానీ ఈ రెండు కుటుంబాల వైరంతో వేర్వేరు పార్టీలో ఉంటూ వచ్చారు. మాజీ మంత్రి గొట్టిపాటి హనుమంతరావు మరణం తరువాత ఆయన కుమారుడు నరసయ్య అప్పటి మార్టూరు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించే అవకాశం దొరికింది. ఈ క్రమంలోనే చంద్రబాబు కాంగ్రెస్ లో ఉన్న తన సన్నిహితుడు బలరాంను టీడీపీలోకి ఆహ్వానించి రెండు వర్గాల మధ్య సమన్వయం చేశారు. మార్టూరు అసెంబ్లీ స్థానానికి నరసయ్య, ఒంగోలు ఎంపీ స్థానానికి బలరాంని నిలిపి ఒకరినొకరు బలపరుచుకునేలా చేశారు. వర్గపోరు సమసిపోయిందనుకున్న తరుణంలో గొట్టిపాటి రవి రాజకీయ అరంగేట్రంతో మళ్లీ మొదలైంది. తన అన్న నరసయ్య మీదే కాలు దువ్వి పోటీ చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది. 2014లో వైసీపీ తరపున గొట్టిపాటి రవి, టీడీపీ తరపున బలరాం తనయుడు వెంకటేష్ పోటీ పడటంతో వర్గపోరు భగ్గుమంది. ఆ పోటీలో రవి గెలుపొందగా తెలుగుదేశం అధికారంలోకొచ్చింది. దీంతో రవి తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. దానిని బలరాం వ్యతిరేకించిన ఎమ్మెల్సీ పదవి ఇచ్చి సముదాయించడంతో పరిస్థితులు సద్దుమణిగాయి. ఇప్పుడు ఇద్దరూ పక్కపక్క నియోజకవర్గాల్లో ఒకే పార్టీ నుంచి పోటీ చేస్తూ సహకరించుకుంటున్నారు. మరోపక్క విజయవాడలో కొన్ని దశాబ్దాలుగా బద్ధశత్రువులుగా ఉన్న వంగవీటి, దేవినేని కుటుంబాలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి వచ్చాయి. గతంలో వంగవీటి రంగా కాంగ్రెస్ లో ఉండేవారు. దేవినేని నెహ్రూ తొలుత తెలుగుదేశంలో, ఆ తరువాత కాంగ్రెస్ లోకి వెళ్లారు. మళ్లీ తిరిగి తెదేపాలోకి వచ్చారు. ఇటీవలే నెహ్రూ మరణించారు. ఈ రెండు కుటుంబాల మధ్య శత్రుత్వం తీవ్రంగా ఉండేది. ప్రస్తుతం రంగా, నెహ్రూ వారసులిద్దరూ టీడీపీలోనే ఉన్నారు. రంగా కుమారుడు రాధాకృష్ణ మొదట కాంగ్రెస్ లోను, తరువాత ప్రజారాజ్యం, వైసీపీలో కొనసాగి ఈ మధ్యనే తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు. మరోవైపు దేవినేని నెహ్రూ కుమారుడు అవినాష్ తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతూ గుడివాడ నుంచి పోటీ చేస్తున్నారు. రాజకీయంగా, సామాజిక వర్గాల పరంగా తీవ్ర విభేదాలున్న ఈ కుటుంబాలు ఒకే రాజకీయ పార్టీలో ఉండడం విశేషం. అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో మాత్రం కలిసి కొనసాగినా అంత సాన్నిహిత్యం ఉండేది కాదు. వంగవీటి రంగా హత్యానంతరం ఆయన భార్య, తనయుడు కాంగ్రెస్ లోనే కొనసాగుతూ వచ్చారు. అప్పట్లో టీడీపీలో ఉన్న దేవినేని నెహ్రూ కుటుంబం చంద్రబాబుతో విభేదాల కారణంగా కాంగ్రెస్ లో చేరింది. అలా వంగవీటి రాధ, దేవినేని నెహ్రూ ఇద్దరు 2004లో కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు.
ఆ తరువాత రాధా ప్రజారాజ్యంలోకి వెళ్లి పోటీ చేసి ఓడిపోయారు. టీడీపీలో ప్రస్తుతం రాధాను స్టార్ క్యాంపెయినర్ గా చంద్రబాబు పేర్కొన్నారు. అవినాష్ తరఫున రాధా ప్రచారం కూడా చేస్తుండటంతో ఇరు వర్గాల ఆనందానికి అవధుల్లేవు. అనంతపురం జిల్లాలో పరిటాల రవి, జేసీ దివాకర్ రెడ్డి కుటుంబాల మధ్య తీవ్ర రాజకీయ వైరుధ్యాలుండేవి. రవి కుటుంబం మొదటి నుంచి తెలుగుదేశంలోనే ఉంది. జేసీ దివాకర్ రెడ్డి మొదటి నుంచి కాంగ్రెస్లోనే ఉన్నారు. పరిటాల రవి హత్య తరువాత సతీమణి సునీత రాప్తాడు నుంచి టీడీపీ తరఫున గెలిచారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక మంత్రిగా కూడా పనిచేశారు. రాష్ట్ర విభజన తరువాత కాంగ్రెస్ ను వ్యతిరేకించిన జేసీ దివాకర్ రెడ్డి తన సోదరుడు ప్రభాకర్ రెడ్డితో పాటు తెలుగుదేశంలోకి చేరారు. తొలుత పరిటాల వర్గం వారి రాకను వ్యతిరేకించిన అధినేత మాటను కాదనలేక మిన్నకుండిపోయారు. 2014 ఎన్నికల్లో జేసీ దివాకర్ రెడ్డి అనంతపురం లోక్సభ స్థానానికి, ఆయన సోదరుడు ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు. ఈ రెండు కుటుంబాలు ఒకే పార్టీలో ఉంటున్నాయి. ఒకే వేదికపై జేసీ, సునీత పాల్గొంటున్నప్పటికీ ఆశించిన స్థాయిలో సఖ్యత మాత్రం కుదరడం లేదు. అలా అని మరీ ద్వేషించుకోవడం లేదు. పార్టీ నిర్ణయాలకు అనుగుణంగా ముందుకు సాగిపోతున్నారు. రాజకీయ, వ్యక్తిగత, సామాజిక వైరుధ్యాలు, ప్రతీకారాలున్న ఇన్ని కుటుంబాలు ఒకటి కావడం, అది ఒకే పార్టీలో ఉండడం విశేషమే. ఇందుకు తన చతురత ఉపయోగించి సయోధ్య కుదర్చడంలో చంద్రబాబు సఫలమయ్యారనే చెప్పాలి. ఇందులో చంద్రబాబు రాజకీయ అవసరాలుండవచ్చు, ప్రత్యర్థులు కూడా ఎన్నైనా చెప్పొచ్చు. కానీ ఈ విషయంలో మాత్రం చంద్రబాబు ఒకే ఒక్కడు. రాజకీయాల్లోనూ వ్యక్తిగతంగానూ వైరుధ్యాలు, వైషమ్యాలు ఉంటాయి. ఒకసారి వాటిని పక్కన పెట్టి చూస్తే ఎంత ఆనందంగా ఉంటుందో ఇప్పుడు మనం చూసిన కొందరు నేతలను చూస్తే తెలుస్తుంది. ఇదే పంధాను నేతలు కొనసాగిస్తే అంత ఆనందమే, సంతోషమే. ఇది ఇవాల్టి వైడ్ యాంగిల్. కీప్ వాచింగ్ 10 TV.